లాటిస్ ఎంథాల్పీ. ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్. ఒక అయానిక సంయోగ పదార్థం లాటిస్ ఎంథాల్పీ అనేది ఒక మోల్ ఆ అయానిక సంయోగ పదార్థాన్ని వియోజనం చెందించి స్వేచ్ఛ వాయుస్థితి అయానులుగా మార్చేటప్పుడు కలిగే ఎంథాల్పీ మార్పు. Na plus Cl minus gives rise to Na plus Cl minus. Delta lattice H theta is equal to plus 788 kilojoule mole inverse. Born-Haber cycle. Born-Haber వలయం. లాటిస్ ఎంథాల్పీలు నేరుగా ప్రయోగపూర్వకంగా కొలవలేం. దీనికి బోర్న్-హాబర్ సైకిల్ తీసుకుంటే లాటిస్ ఎంథాల్పీ విలువలను గణించవచ్చు. సోడియం క్లోరైడ్ Na ప్లస్ Cl మైనస్ లాటిస్ ఎంథాల్పీని గణించే విధానం చూడండి. Na సాలిడ్ గివ్స్ రైజ్ టు Na గ్యాస్. దీనికి కావలసిన ఉత్పతన శక్తి డెల్టా సబ్లిమేషన్ H theta ఈజ్ ఈక్వల్ టు 108.4 కిలోజోల్ మోల్ ఇన్వర్స్. Na గ్యాస్ గివ్స్ రైజ్ టు Na ప్లస్ గ్యాస్ ప్లస్ E మైనస్ గ్యాస్. ఈ దశలో సోడియం పరమాణువులు అయనీకరణం చెంది అయానులుగా మారటానికి కావలసిన అయనైజేషన్ ఎంథాల్పీ డెల్టా అయనైజేషన్ H theta ఈజ్ ఈక్వల్ టు 496 కిలోజోల్ మోల్ ఇన్వర్స్. హాఫ్ Cl2 గ్యాస్ గివ్స్ రైజ్ టు Cl గ్యాస్. ఈ చర్య ఎంథాల్పీ బంధ వియోజన శక్తిలో సగం ఉంటుంది. 1/2 డెల్టా బాండ్ H theta ఈజ్ ఈక్వల్ టు 121 కిలోజోల్ మోల్ ఇన్వర్స్. Cl గ్యాస్ ప్లస్ E మైనస్ 1 గ్యాస్ గివ్స్ రైజ్ టు Cl మైనస్ గ్యాస్. ఈ చర్యకు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కావాలి. డెల్టా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ H theta ఈజ్ ఈక్వల్ టు మైనస్ 348.6 కిలోజోల్ మోల్ ఇన్వర్స్. Na ప్లస్ గ్యాస్ ప్లస్ Cl మైనస్ గ్యాస్ గివ్స్ రైజ్ టు Na ప్లస్ Cl మైనస్ సాలిడ్. ఇక్కడ ఎంథాల్పీ మార్పును లాటిస్ శక్తి అంటారు. Na సాలిడ్ ప్లస్ హాఫ్ Cl2 గ్యాస్ గివ్స్ రైజ్ టు NaCl సాలిడ్. డెల్టా స్మాల్ r H theta ఈజ్ ఈక్వల్ టు మైనస్ 411.2 కిలోజోల్ మోల్ ఇన్వర్స్. బోర్న్-హాబర్ సైకిల్ ప్రాముఖ్యం ఏమిటంటే మొత్తం సైకిల్లోని ఎంథాల్పీల సంకలన విలువ 0. హేస్ నియమాన్ని అన్వయిస్తే డెల్టా లాటిస్ H theta ఈజ్ ఈక్వల్ టు 411.2 ప్లస్ 108.4 ప్లస్ 121 ప్లస్ 496 మైనస్ 348.6 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 788 కిలోజోల్. ఆంతరిక శక్తి 2RT విలువకు సమానంగా తగ్గుతుంది. అంటే ఆంతరిక శక్తి విలువ ప్లస్ 783 కిలోజోల్ మోల్ ఇన్వర్స్. లాటిస్ ఎంథాల్పీ విలువను ఉపయోగించి ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ను గణించవచ్చు. డెల్టా సొల్యూషన్ H theta ఈజ్ ఈక్వల్ టు డెల్టా లాటిస్ H theta ప్లస్ డెల్టా హైడ్రోజినేషన్ H theta. ఒక మోల్ NaCl సాలిడ్ కు లాటిస్ ఎంథాల్పీ ప్లస్ 788 కిలోజోల్ మోల్ ఇన్వర్స్. డెల్టా హైడ్రోజినేషన్ H theta ఈజ్ ఈక్వల్ టు మైనస్ 784 కిలోజోల్ మోల్ ఇన్వర్స్. డెల్టా సొల్యూషన్ H theta ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 788 కిలోజోల్ మోల్ ఇన్వర్స్ మైనస్ 784 కిలోజోల్ మోల్ ఇన్వర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4 కిలోజోల్ మోల్ ఇన్వర్స్. ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. దహన ఎంథాల్పీ. పదార్థం యొక్క దహన ఎంథాల్పీ ఒక మోల్ పదార్థం పూర్తిగా కాలిపోయినప్పుడు లేదా ఆక్సిజన్తో ఆక్సీకరణం చెందినప్పుడు వేడి మార్పుగా నిర్వచించబడుతుంది. CH4 ప్లస్ 2O2 గివ్స్ రైజ్ టు CO2 ప్లస్ 2H2O. డెల్టా కంబషన్ H ఈజ్ ఈక్వల్ టు మైనస్ 890.4 కిలోజోల్ మోల్ ఇన్వర్స్. ఒక మోల్ మీథేన్ పూర్తిగా కాలిపోయినప్పుడు 890.4 కిలోజౌల్ వేడి ఉత్పత్తి అవుతుందని ప్రతిచర్య చూపిస్తుంది. అందువల్ల మీథేన్ యొక్క దహన ఎంథాల్పీ 890.4 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్.
ఇది డెల్టా హెచ్సి చే సూచించబడుతుంది. బ్యూటేన్ యొక్క ప్రామాణిక దహన ప్రామాణిక ఎంథాల్పీ ఇలా సూచించబడుతుంది. C4H10 plus 13/2 O2 gives rise to 4 CO2 plus 5 H2O. Delta combustion H theta is equal to minus 2658 kilojoule mole inverse. ఆహారం మరియు ఇంధనాల కెలోరిఫిక్ విలువలు. యంత్రాల నిర్వహణకు శక్తిని ఉత్పత్తి చేయడానికి కోల్, కిరోసిన్ ఆయిల్, గ్యాసోలిన్, డీజిల్ ఆయిల్ వంటి ఇంధనాలు కాలిపోతాయి. అదేవిధంగా మానవ యంత్రం పని కోసం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మొదలైన వాటిని ఆహార రూపంలో తింటారు. కార్బోహైడ్రేట్స్ మొదట శరీరంలో ఎంజైమ్స్ ద్వారా వియోగం చెంది గ్లూకోజ్ ఏర్పడుతుంది. తరువాత శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్ ద్వారా ఆక్సిడేషన్ చెందుతుంది. C6H12O6 plus 6O2 gives rise to 6CO2 plus 6H2O. ఈ ఆక్సీకరణ చర్యను ఆహార దహన అంటారు. ఇంధనం లేదా ఆహారం యొక్క కెలోరిఫిక్ విలువ 1 గ్రామ్ ఇంధనం లేదా ఆహారం యొక్క పూర్తి దహనం నుండి ఉత్పత్తి చేయబడిన క్యాలరీలు ఆర్ జౌల్స్లో వేడి మొత్తం. ఒక మోల్ గ్లూకోజ్ అనగా 180 గ్రామ్స్ గ్లూకోజ్ వేడిని ఉత్పత్తి చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2840 కిలోజౌల్స్. గ్లూకోజ్ యొక్క కెలోరిఫిక్ విలువ ఈజ్ ఈక్వల్ టు 2840 బై 180 దట్ ఈజ్ ఈక్వల్ టు 15.78 కిలోజౌల్ గ్రామ్ ఇన్వర్స్. ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్, తటస్థీకరణ ఎంథాల్పీ. ఒక ఆమ్లం యొక్క తటస్థీకరణ యొక్క ఎంథాల్పీ 1 గ్రాముతో సమానమైన ఒక క్షారం ద్వారా తటస్థీకరించినప్పుడు ఉష్ణ మార్పుగా నిర్వచించబడుతుంది. చర్య పలుచన సజల ద్రావణంలో జరుగుతుంది. ఏదైనా బలమైన ఆమ్లం యొక్క ఎంథాల్పీ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది, అంటే 57.1 కిలోజౌల్. దీనికి కారణం అవి ఏర్పడే బలమైన ఆమ్లం, బలమైన క్షారాలు మరియు లవణాలు అన్నీ పలుచన సజల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెందుతాయి. ఏదైనా బలమైన ఆమ్లం మరియు బలమైన క్షారం మధ్య Na ప్లస్ OH మైనస్ ప్లస్ H ప్లస్ Cl మైనస్ gives rise to Na ప్లస్ Cl మైనస్ ప్లస్ H2O. డెల్టా H ఈజ్ ఈక్వల్ టు minus 57.1 kilojoule mole inverse. H plus OH minus gives rise to H2O. Delta తటస్థీకరణ H is equal to minus 57.1 kilojoule mole inverse. అందువల్ల తటస్థీకరణ యొక్క ఎంథాల్పీ అనేది ఆమ్లం ఇచ్చిన H+ అయాన్ల మధ్య చర్య కోసం ఉద్భవించిన వేడి క్షారం ఇచ్చిన OH- అయాన్లతో H2O యొక్క 1 మోల్ నుండి. ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్, ద్రావణం ఎంథాల్పీ. ద్రావణం ఎంథాల్పీ పదార్థం యొక్క 1 మోల్ను ద్రావకం యొక్క ఒక నిర్దిష్ట ద్రావకంలో ఒక పదార్థం యొక్క ఎంథాల్పీ మార్పు నిర్వచించబడింది. KCl plus aqua gives rise to KCl aqua. Delta solution H is equal to 18.6 kilojoule mole inverse. CuSO4 plus aqua gives rise to CuSO4. Delta solution H is equal to minus 66.5 kilojoule mole inverse. హైడ్రేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు కాపర్ సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్ వంటి ఉప్పు వేడి శోషణలో కరిగిపోతుంది. CuSO4 5H2O plus aqua gives rise to CuSO4 aqua. Delta solution H is equal to 11.7 kilojoule mole inverse. Enthalpy of atomization. పదార్థం యొక్క 1 మోల్ వాయువు అణువుగా విడిపోయినప్పుడు ఈ ప్రక్రియతో పాటు ఉండే ఎంథాల్పీ మార్పును ఎంథాల్పీ ఆఫ్ ఆటోమైజేషన్ అంటారు.
దీనిని డెల్టా స్మాల్ ఏ హెచ్తో సూచిస్తారు. ఎంథాల్పీ ఆఫ్ అయనైజేషన్. అయనైజేషన్ యొక్క ఎంథాల్పీ నీటిలో కరిగేటప్పుడు ఒక సంయోజని సమ్మేళనం యొక్క ఒక మోల్ ద్రావణంలో అయాన్లను ఉత్పత్తి చేయడానికి విడిపోయినప్పుడు ఈ ప్రక్రియతో కూడిన ఎంథాల్పీ మార్పును అయనైజేషన్ చర్యలో పిలుస్తారు. HCl ప్లస్ aqua gives rise to H ప్లస్ Cl మైనస్. HCl యొక్క అయనీకరణం యొక్క ఎంథాల్పీ -75.2 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్. సంయోజని సమ్మేళనం యొక్క అయనీకరణం యొక్క ఎంథాల్పీ దాని ద్రావణం యొక్క ఎంథాల్పీ లేదా విచ్ఛేదనం యొక్క ఎంథాల్పీకి సమానం. ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్. హైడ్రేషన్ ఎంథాల్పీ హైడ్రేటెడ్ ఉప్పులోకి మారడానికి ఒక మోల్ అన్హైడ్రేట్ ఉప్పు అవసరమైన మోల్స్తో కలిసినప్పుడు ఎంథాల్పీ మార్పు మొత్తాన్ని హైడ్రేషన్ యొక్క ఎంథాల్పీ ఆర్ హైడ్రేషన్ యొక్క వేడి అంటారు. ఎగ్జాంపుల్, కాపర్ సల్ఫేట్ యొక్క హైడ్రేషన్ ఎంథాల్పీ -78.2 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్. CuSO4 plus 5H2O gives rise to CuSO4 5H2O. Delta hydrogenation is equal to -78.2 kilojoule mole inverse. Enthalpy of allotropic transformation. రూపాంతర పరివర్తన యొక్క ఎంథాల్పీ. రూపాంతరం సవరణ యొక్క ఒక రూపం యొక్క ఒక మోల్ మరో దానికి మారినప్పుడు జరిగే ఎంథాల్పీ మార్పును రూపాంతర పరివర్తన యొక్క ఎంథాల్పీ అంటారు. C. Graphite gives rise to C. Diamond. S. Monoclinic gives rise to S. Rhombic.